హైదరాబాద్ అనే మహానగర పట్టణంలో రమేష్ అంబానీ యొక్క కుటుంబం జీవించేవారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఎన్నో కోట్ల ఆస్తి ఉన్న పిల్లలు లేరు. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతనికి రోషన్ అంబానీ అనే పేరు పెడతారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే కుమారుడు పుట్టగానే తల్లి మరణించింది. రమేష్ అంబానీ, రోషన్ అంబానీ ఇద్దరు జీవించేవారు. వారితో పాటు సత్య అనే పనుడు జీవించేవాడు. రమేష్ అంబానీ తమ కుమారుడిని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని ఎన్నో కలలు కంటాడు, ఎన్నో కోరికలు కంటాడు. తన కుమారుడు ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉండాలని ఎంతో ప్రయత్నిస్తాడు. ఆ ఒక చిన్న ప్రయత్నం ఏ విధంగా ఉంటుందో మనం ఈ స్కిట్ ద్వారా చూద్దాం. కూర్చోండి 3 సంవత్సరాల తర్వాత అరే సత్తిగా ఏడేరా నా బుల్లోడు, నా వారసుడురా వీడు. అవునా అయ్యగారు? నా కోట్లాది ఆస్తికి ఏకైక వారసుడురా. వీడిని లైఫ్లో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారా. నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా? అయ్యగారు ఉన్నాయి కదండి బీరువాలో. పిచ్చోడా, ఇవి కాదురా కోట్లంటే. కోట్లంటే డబ్బురా. డబ్బా, ఓకే. వీడిని ఎప్పటికైనా లైఫ్లో ఉన్నత స్థానంలో తీసుకెళ్తా. పెద్ద స్కూల్లో చదివిపిస్తా, పెద్ద కాలేజీలో చదివిపిస్తా. మా వాడు టాప్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలి భూమి మీద. అర్థమవుతుందా? అర్థమైంది అయ్యగారు. వీడిని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటాను. నన్ను ఎంత చూసుకుంటున్నావు, నాకంటే బాగా వీడిని చూసుకోవాలి. సరేనా? సరే. వీడి గురించి చాలా కలలు కన్నా. నా కళలు నెరవేర్చే ఏకైక వారసుడు వీడే. సరేనా? సరే. వెళ్ళి టీ పట్టుకురా. సరే. కుమారుడు పెద్ద అవుతున్నాడు. రమేష్ అంబానీ తన కుమారుడు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ప్రయాసపడుతున్నాడు. స్కూళ్ళన్నీ చూస్తూ ఉన్నాడు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలని అతను వేచి ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం సార్ మేము పక్క కాలనీలో మేము కొత్తగా ప్రైవేట్ స్కూల్ పెట్టాను సార్. ఒకళ్ళు మీకు పాప కానీ బాబు కానీ ఉంటే కనుక జాయిన్ చేయండి సార్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ జాయిన్ చేయండి సార్. ఫీజు కూడా మీకు స్కూలా? లేదు సార్. ఏమైంది సార్? మా బాబుని ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ చదివే స్కూల్లో జాయిన్ చేస్తా. ఇట్లాంటి లోకల్ స్కూల్లో జాయిన్ చేయ. మా క్యాస్ట్ ఏందో తెలుసా, మా కులం ఏందో తెలుసా. ఇట్లా చీప్ స్కూల్లో చదవం. అర్థమవుతుందా? వెళ్ళు, కనిపించకు. హలో, ఇంటర్నేషనల్ స్కూలా అండి? యా, హైదరాబాద్ నుంచి రమేష్ అంబానీని మాట్లాడుతున్నా. అవును, మా బాబుకి మీ హాస్టల్లో సీట్ కావాలి. 1 CR 2 కోట్లు తీసుకోండి. మా బాబుకి ఏసీ ఉండాలి, బెడ్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మా బాబు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి. అర్థమైందా? ఓకే, మా పిఏతో రేపు డబ్బులు పంపిస్తాను. స్కూల్లో అడ్మిషన్ చేయించండి. నాన్న, నీకు 2 కోట్లు పెట్టి స్కూల్లో అడ్మిషన్ చేయించాను రా. నువ్వు బాగా చదువుకోవాలి. సరే డాడీ. నువ్వు ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు రా. అవును డాడీ. నువ్వు మన కులం పేరు నిలబెట్టాలి. పెడతా డాడీ. మన మతం పేరు నిలబెట్టాలి. పెడతా డాడీ. ఏమనుకుంటున్నావు? సరే డాడీ. మనకి ఎంత ఆస్తుందో తెలుసా? తెలియదు డాడీ. తెలుసుకుంటావులే కొన్ని రోజుల్లో. బాగా చదువుకోవాలి, ఓకేనా? సరే డాడీ. క్రిస్మస్ కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని స్కూల్లోకి వెళ్దు. ఓకే డాడీ. పదరా సత్తి, బాబుని పట్టుకో, చర్చికి వెళ్దాం. సరే. ప్రెసిడెంట్ అంబానీ గారు ఇలా వచ్చారు. పాస్టర్ గారికి ప్రెసిడెంట్ చెప్పరా అన్న. ప్రెసిడెంట్ రోషన్, బాగున్నావా? చాలా పెద్దోడైపోయా అప్పుడే. మా బాబుకి ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ వచ్చింది పాస్టర్ గారు. రాలేదండి. కొన్నారు.
లేదండి, అందరు 2 కోట్లు పెట్టి కొంటున్నారు కానీ మా బాబుకి ఫ్రీ సీట్ వచ్చిందండి. వావ్, నైస్ నైస్. ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. తప్పకుండా. మరి నువ్వు రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి నాన్న. దేవుని నువ్వు చిన్నప్పటి నుంచే బైబిల్తో కలిగి ఉంటే దేవుడు మనకు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలానే నువ్వు సండే స్కూల్ కూడా రావాలన్న ప్రతి హాస్టల్ సండే. కదండి పాస్టర్ గారు, సండే స్కూల్ రావడానికి కుదరదు. సరే నాన్న, నువ్వు అక్కడైనా మంచి చదువుకో, దేవుని బైబిల్తో కలిగి ఉండు. పెద్దగా కాలేజ్కి వచ్చాక పంపిస్తాంలేండి చర్చికి. సరే సరే. బ్లెస్ చేయండి పాస్టర్ గారు మా కొడుకుని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అరే సత్తిగా, అయ్యగారు నా బిడ్డని తీసుకుపోయి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి ఏసీ రూమ్ ఉందో లేదో చూసిరా, సరేనా? ఏసీ కూడా ఆన్ చేయాలండి? చలికాలం రా సత్తిగా, అవసరం లేదు, ఎండాకాలం వాళ్ళు ఆన్ చేసుకుంటారు. సరే. చాయ్ తాగుతారా అండి? వెళ్ళి పట్టుకురా. కుమారుడు రోషన్ ఇంటర్నేషనల్ స్కూల్తో చదువుతున్నాడు. తండ్రి ఒక్కడే ఇంట్లో జీవిస్తున్నాడు. అయ్యగారు చాయ్ అండి. వస్తున్నా, ఆగు. తండ్రి తన కుమారుడు ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంచాలని ఎన్నో కలలు కంటున్నాడు. ఎన్నో డబ్బులు వెచ్చించి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఒకగానొక కొడుకు, ముద్దుల కుమారుడు. అరే సత్తిగా, అయ్యగారు 10 సంవత్సరాలు అయిపోయిందిరా నా కొడుకు స్కూల్కి వెళ్ళి. అవునా అయ్యగారు? వాడిని ఎట్లన్నా సరే ఇప్పుడు బిజినెస్ స్కూల్లో వేయాలి, టాప్ బిజినెస్ స్కూల్లో వేయాలి. అవును. బిజినెస్ స్కూల్లో జాయిన్ చేద్దాం, అర్థం అవ్వట్లేదురా. ఇండియాలో ఏదైనా మంచి బిజినెస్ స్కూల్ చెప్పు. ఆయన నీకేం తెలుస్తారా పన్నోడివి, ఆగు. హలో హలో, ఇండియాలో టాప్ బిజినెస్ స్కూలా అండి? అవునండి. మా కొడుకుకి అడ్మిషన్ కావాలండి మీ కాలేజ్లో. లేదండి, మేము ఇవ్వమండి. 10 కోట్లు ఇస్తా. లేదండి. 15 కోట్లు ఇస్తా. లేదండి. అరే హైదరాబాద్కి వెళ్ళి రమేష్ అంబానీ సార్ మీరా చెప్పండి సార్. మా కొడుకు రేపు వస్తాడు. మా సార్ పేరుతో మీరు పైసలు పంపిస్తా. రానవసరం లేదు సార్. మేము మా అసిస్టెంట్ వస్తారు, ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు సార్. మీరు రానవసరం లేదు. రేపు మార్నింగే అడ్మిషన్ పూర్తవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా కొడుకుకి ఏమీ తక్కువ కాకుండా చూసుకోండి. చూస్తాం సార్. మా ఏకైక ముద్దుల కొడుకు, నా కోట్లాది ఆస్తికి వారసుడు. ఓకే సార్, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. సత్యగా, అయ్యగారు స్ట్రెస్ ఎక్కువైపోతుందిరా. చాయ్ దేనా అండి? ఒక టీ పట్టుకురా వెళ్ళు. సరే. హలో. హలో డాడీ. చెప్పు నాన్న. డాడీ, నాకు టాప్ బిజినెస్ కాలేజ్లో సీట్ వచ్చింది డాడీ. పిచ్చోడికి నేను డబ్బులు పెట్టి కొన్నానని తెలియదు అనుకుంటా. అవునా నాన్న? అవును డాడీ. చాలా ప్రౌడ్ మూమెంట్ నాన్న. నేను ఎప్పుడైనా ఆ కాలేజ్లోనే చదవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నాన్న. డాడీ. ఇంటికి వస్తున్నా డాడీ. రా నాన్న, క్రిస్మస్ కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాం. అయ్యగారు చాయ్ అండి. ఆగురా, నా కొడుకు వస్తున్నాడు. చల్లగా అవుతుందయ్యా. ఆగురా, నా కొడుకు వస్తున్నాడు. అవునా? చిన్నయ్య గారు పెద్దగా అయిపోయారండి. నా కొడుకు ఎప్పుడైనా సరే వారసుడు అవుతాడు రా, వారసుడు అవుతాడు. నాన్న, డాడీ. అది మంచి కాలేజ్ నాన్న, ఇండియాలోనే టాప్ కాలేజ్. దానికి మించిన కాలేజ్ వరల్డ్లోనే లేదు. నువ్వు అక్కడ చదువుకొని అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి మంచి కంపెనీలో జాబ్ కొట్టాలి నాన్న. మనం టాప్ 10 రిచెస్ట్లో ఒకరుగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు టాప్ కంపెనీకి డైరెక్ట్గా ఉండాలిరా. అదే నా లక్ష్యం. నా లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చాలి. క్రిస్మస్ కదా, పదా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అయ్యగారు అటెండెన్స్ వేసుకోవాలి. అలాగే నా జీతం చూడండి ఆయన కొంచెం. అరే పిచ్చోడా, యూఎస్ వెళ్తే నీకు ₹1,00,00,000 శాలరీ ఇస్తా. అయ్యా కోట్లు వద్దా? అరే నీ కోట్ అంటే ఇదే తెలుసు, ఆ కోట్లో తెలీదు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇస్లాం అంబానీ గారు, రోషన్ చాలా పెద్దడు అయిపోయా. మా వాడికి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చిందండి. ఉన్నారండి. చాలా మంది 10 కోట్లు 20 కోట్లు పెట్టి కొంటారండి, కానీ మా వాడికి ఫ్రీ సీట్ వచ్చింది. గుడ్ గుడ్ నాన్న, మంచి చదువుకుంటున్నాం. మరి మా వాడు ఎట్లయినా సరే ఆ కాలేజీలో గోల్డ్ మెడల్ కొడతాడండి. మరి నువ్వు చిన్నప్పటి నుంచి మంచి చదువుకుంటున్నావు, బాగానే ఉంది.
మరి నువ్వు చర్చికి కూడా రావాలి కదా నాన్న, చర్చికి రావాలి. అంటే కొంచెం హాస్టల్ కదండి, బిజీ ఉంటాడండి. జాబ్ రాగానే వస్తాడు చర్చికి. చిన్నప్పుడు సండే స్కూల్కి రాలేదు, ఇప్పుడేమో మరి కాలేజ్ అని హాస్టల్లో నుండిపోయావు. మరి చర్చికి ఎప్పుడు సమయం ఇస్తావు నాన్న? జాబ్ రాగానే చర్చికి వస్తాడండి, జాబ్ రాగానే చర్చికి తీసుకొస్తాం. బ్లెస్ చేయండి పాస్టర్ గారు మా అబ్బాయిని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అరే సత్తిగా, జీతం పెంచట్లేదండి. సరే సరే దాదా నీకు బాగా నా కొడుకుని తీసుకుపోయి టాప్ బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చింది, అర్థమవుతుందా? ఏసీ ఉండేటట్టు చూసుకో, జారాక దింపేసిరా. నాలుగు సంవత్సరాల తర్వాత తన స్కూలింగ్ పూర్తి చేసుకున్న రోషన్ అరే సత్తిగా, నా కొడుకు కాలేజ్కి వెళ్ళి 4 సంవత్సరాలు అయిపోయిందిరా. అవునాయా? ఏం చేస్తున్నాడో ఏంటో, వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏంటో, ఇంకా నాకేం ఫోన్ చేయలేదు. ఫోన్ ఇప్పించారా అండి? జోకులు వేయకరా, నేను టెన్షన్లో ఉన్నాను. అదేమంటారా? ఫోన్ చేస్తున్నాడు. హలో హలో చెప్పు నాన్న. డాడీ బాగున్నారా డాడీ? బాగున్నాను నాన్న. డాడీ మీకు మంచి గుడ్ న్యూస్ డాడీ. ఏంటి నాన్న? డాడీ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కాలేజ్లో. ఒక్క నిమిషం నాన్న, సత్తిగా ఫోన్ పట్టుకో. అయ్యా అయ్యా ఫిట్స్ వచ్చిందా అయ్యా మీకు? ఒక్క నిమిషం నాన్న, గోల్డ్ మెడల్ వచ్చిందా? అవును డాడీ. నువ్వు నా ఆశని నెరవేర్చావు నాన్న, నా ఆశని నెరవేర్చావు. అవును డాడీ, నాకు బెంగళూరులో కూడా జాబ్ వచ్చింది డాడీ. ఒక్క నిమిషం నాన్న, సత్తిగా ఫోన్ పట్టుకో. అయ్యా అయ్యా మళ్ళీ ఏమైందా? నా కొడుకుకి బెంగళూరులో జాబ్ వచ్చిందిరా, నా కళ నెరవేర్చే రోజు వచ్చిందిరా. అవునా అయ్యా? హలో ఆ డాడీ. ఏమేంటి డాడీ? ఏం లేదు నాన్న, సత్తిగాడు ఏదో అడిగితే చెప్తున్నా వాడికి. డాడీ ఆ నాన్న. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తాను కదా, అవును నాన్న. 2 years తర్వాత డైరెక్ట్ ఇంకా యూఎస్కి వెళ్ళిపోవడమే డాడీ. ఒక్క నిమిషం నాన్న. ఎస్, మా కొడుకు యుఎస్ వెళ్ళబోతున్నాడు రా అయ్యా సత్తి. నా 1 కోటి రూపాయలు వేస్తాను. 2 కోట్లు తీసుకోరా, 2 కోట్లు తీసుకో సరే, నాన్న. సరే. చెప్పు నాన్న. సరే డాడీ మరి. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. బెంగళూరులో జాబ్ చేసుకో. సరే ఏమైనా డాడీ. అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే, డబ్బులు సరే ఏమైనా డాడీ. కావాలంటే చెప్పు, పంపిస్తా. సరే డాడీ. ఓకే నాన్న, జాగ్రత్త. బాయ్ బాయ్. ఒరే సత్తిగా, అయ్యా అయ్యా నా ఇందాక కొడుకు నా కళ నెరవేరే రోజు వచ్చిందిరా సత్తిగా. అవునా అయ్యా? ఇందాకేదో గోల్డ్ అది ఇది అంటున్నారు. అవన్నీ నీకు తెలియదురా, పన్నోడివి కదా. మళ్ళా కొన్నారా అండి? కాదురా, నా కొడుకుకి గోల్డ్ మెడల్ రా, కొనలేదు. అది అవునా? వచ్చిందా వచ్చింది, అండి? చదువుకున్నాడు రా, నా పేరు ఆహా. నిలబెట్టబోతున్నాడు. సరే సరే మా కొడుకు యుఎస్ వెళ్ళబోతున్నాడు రా. అయ్యా 1 కోటి రూపాయలు పక్క ఇస్తారు కదా? పంపిస్తాను రా నీకు, తప్పకుండా జీతం పెంచుతాను. సరే. పద టీ తాగొద్దాం. సరే సరే. బెంగళూరులో జాబ్ జాయిన్ అయ్యే ముందు రోషన్ తన స్నేహితులతో కలుసుకొని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో డిస్కస్ చేస్తున్నారు. హాయ్రా, ఎలా ఉన్నావు? అరే మీకంటే హైదరాబాద్లో జాబ్ వచ్చిందిరా, నాకేమో బెంగళూరులో వచ్చింది. పర్లేదురా. ఏదైతే ఉంది మన ఫాదర్స్ లక్ష్యం ఏంది? ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అవునరా, చేద్దాం, పక్కా చేద్దాం. లెట్స్ క్రాక్ ఇట్ రా. యా, బాయ్ రా. బాయ్ రా. రోషన్ తన స్నేహితులు కలుసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు. తన కుమారుడు ఎప్పుడు వస్తాడని తండ్రి ఎదురు చూస్తున్నాడు. అరే సత్తిగా, అయ్యా నా వయసు అయిపోతుంది కానీ మా కొడుకు ఇంకా బెంగళూరు నుంచి రాలేదురా. అవునా? ఎలా ఉన్నాడో ఏంటో, కోవిడ్లో వెళ్ళాడు, లాక్డౌన్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, అవునా? కానీ వాడు ఇంకా రాలేదురా. అవునా? ఎప్పుడు వస్తాడో ఏంటో. మెసేజ్ చేశాడు వస్తాడని, ఒకసారి వెళ్ళి అవునా? తీసుకురా, బస్ స్టాప్కి వెళ్ళి రాపో. సరే, నా కొడుకు సరే. వస్తాడు. బాగున్నారా అండి చిన్నయ్య గారు? ఏ సత్తిగా ఎలా ఉన్నావురా? అయ్యో ఎవరు? కొత్త అమ్మాయి, కొత్త పని అమ్మాయి. ఒరే ఒరే సత్తిగా, పిచ్చోడా, నా కోడలు రా, ఎవరినో తీసుకురాలేదు. 2 పిల్లల్ని కూడా ఇచ్చాడండి. లాక్డౌన్లో పెళ్ళి అయిందిరా. అవునా అయ్య గారు? చెప్పలేదండి. నాన్న ఎలా ఉన్నావు నాన్న? చాలా బాగున్నా డాడీ. మీరు? నేను చాలా బాగున్నాను నాన్న. నువ్వు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతావని. ఒరే సత్తిగా, నా మనవాడిని ఏమనకరా, నా కొడుకు తర్వాత వాడే నా ఆడిపిస్తున్నానండి. వారసుడు. డాడీ
చెప్పు నాన్న. US లో జాబ్ వచ్చింది డాడీ. ఇంకా బెంగళూరు నుంచి డైరెక్ట్ అక్కడికే ఇంకా. నా లైఫ్లో నువ్వు అనుకుంటున్న కోరిక నెరవేరుస్తున్నావు నాన్న, నెరవేరుస్తున్నావు. ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవుతపోతున్నాను. అవ్వాలి నాన్న, నువ్వు టాప్ 10 కంపెనీస్లో డైరెక్టర్ అవ్వాలి నాన్న. అవును డాడీ. పద క్రిస్మస్ కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పదండి ప్రేయర్ డాడీ. చేయించుకున్నావు. అరే సత్తిగా నా మనవని పట్టుకొని రా. సరే ప్రెసిడెంట్ పాస్టర్ గారు. ప్రెసిడెంట్ అంబానీ గారు ఎలా ఏ రోషన్ చాలా పెద్దోడు అయిపోయావు రోషన్. మా కోడలు పాస్టర్ గారు. ప్రెసిడెంట్ అమ్మ అరే అయ్యగారు సండే స్కూల్కి స్టార్ట్ కాలేదండి. చాలా సంతోషం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పాస్టర్ గారు, మా కొడుకు యూఎస్ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, టాప్ 10 కంపెనీస్లో పనిచేయాలి పాస్టర్ గారు, మా కొడుకు టాప్ 10 రిచెస్లో ఉండాలి. నా కళ నెరవేరే రోజు వచ్చేసింది పాస్టర్ గారు. మంచిది అంబానీ గారు, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు, ఉన్నతమైన చదువులు అందించారు, ఇంకా పైకి ఎదగాలని ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు మీ కుటుంబం పట్ల, మీ కొడుకు పట్ల రక్షణ అనే అంశం అసలు ఇప్పటికి కూడా రాలేదు. సండే స్కూల్కి రమ్మంటే హాస్టలే అన్నారు, తర్వాత కాలేజ్ కూడా హాస్టల్లో ఉన్నారు, ఇప్పుడు బెంగళూరులో జాబ్కి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ యూఎస్ వెళ్ళబోతున్నాడు పాస్టర్ గారు. యూఎస్ వెళ్ళగానే అక్కడి నుంచి డైరెక్ట్ జార్డాన్ ఫ్లైట్ బుక్ చేసాం పాస్టర్ గారు. యేసు ప్రభుకి ఎక్కడ బాప్తిసం ఇచ్చారో మా కొడుకు కూడా అక్కడే బాప్తిసం ఇస్తారు పాస్టర్ గారు. అది అయిపోగానే ఇండియాకి వచ్చి మన చర్చ్కి డొనేషన్స్, చారిటీస్ మేమే దగ్గరుండి చేస్తాం పాస్టర్ గారు. అవన్నీ తర్వాత సంగతి. ముందు దేవునికే మనం సమయం ఇవ్వకపోతే యూఎస్ వెళ్ళగానే ఇస్తాం పాస్టర్ గారు. దేవుని మనం హృదయాల్లో ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మారు మనసు పొంది ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం. ఓకే పాస్టర్ గారు, మా కొడుకుని బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యు నాన్న. సరే మా జాగ్రత్త వెళ్ళి రండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తాతకి హ్యాపీ క్రిస్మస్ చెప్పరా. అరే సత్తిగా, అయ్యా నా కొడుకు రేపు బెంగళూరు వెళ్ళి అక్కడ జాబ్ రిజైన్ చేసేసి అక్కడి నుంచి యూఎస్ వెళ్ళబోతున్నాడు రా. అవునాయా? దగ్గరుండి వాడిని బస్ ఎక్కించు. కార్ వేసుకెళ్ళమంటే ఫ్రెండ్స్తో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా డాడీ అని అన్నాడు. సో దగ్గరుండి బస్ ఎక్కించి రాపోయేళ్ళు. సరే సరే, అన్ని జాగ్రత్త చూసుకో. సరే. ఈ అంబానీ ఫ్యామిలీ ఏంటో ఏమో, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పినా, చర్చికి రమ్మని చెప్పినా కూడా వాళ్ళు సమయం లేదు, హాస్టల్లోనే ఉంటాం, తర్వాత బాప్తిసం తీసుకుంటాం, తర్వాత దేవుని తెలుసుకుంటామని అలానే పోస్ట్పోన్ చేసుకొస్తున్నారు. ఏసయ్య నువ్వే మార్చాలి ఈ అంబానీ ఫ్యామిలీని, నువ్వే వారి జీవితంలో కార్యం జరిగించాలి ఏసయ్య. అరే సత్తిగా, ఆయా నా కొడుకుని బస్ ఎక్కించావా? లేదండి, రెడీ అవుతున్నారు. తొందరగా వెళ్ళి బస్ ఎక్కించి రాపో. జాగ్రత్త, వాడు నా కళ నెరవేర్చే రోజు వచ్చింది. జాగ్రత్త చూసుకో. అయ్యగారు తిడుతున్నారు. సత్యబాబు ఆయా సరే, పద మనం వెళ్ళాలి ఇంకా. పద. జాగ్రత్త రా సత్తిగా, నా బిడ్డ ఏకైక వారసుడు, సరే కోట్లాది సరే ఆస్తి. సరే అయ్యా, నీకు జీతం పెంచే ప్రయత్నం సరేనా? సరే. ఏం టెన్షన్ పడకు. సరే ఇగో ఈ మంత్ నుంచి అయ్యా. పర్లేదు తీసుకో. సరే పద పద. అయ్యగారు ఎక్కిచ్చేసానండి. ఎక్కించావారా సత్తిగా? తిన్నారా అండి? పడుకుందాం రా సత్తిగా. కానీ నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉందిరా. నా కొడుకు చిన్నప్పటి నుంచి కలగన్నారా వాడిని యూఎస్ పంపించాలి, వాడిని టాప్ 10 రిచెస్ట్లో చూడాలి అని. అవునయ్యా. వాడు రేపు వెళ్ళబోతున్నాడు రా. రేపు పొద్దున్నే బెంగళూరులో బస్ దిగి అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి నాకు ఫోన్ చేస్తాడు రా. నా కళ నెరవేర్చే రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కళ సరేలే. 2 కోట్లు ఇస్తారా సత్తిగా? నీకు కాకపోతే ఎవరికి ఇస్తాలే కానీ నా కొడుకు యూఎస్ వెళ్ళని. సరేనా? సరే పడుకుందాం, వెళ్ళి పడుకో. సరే. పొద్దునే టీ పట్టుకొని రా. సరే. అయ్యగారు టీ అండి. బా, నా కొడుకు బెంగళూరులో దిగిపోయి ఉంటాడు రా. సరే టీవీ పెట్టు, వార్తలు చూద్దాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ ను లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 30 మందికి పైగా సజీవ దహనం చెందినట్లు తెలుస్తుంది. అయ్యగారు
మన బాబుగారు బస్సులో వెళ్ళారండి. ఒరే పిచ్చోడా, బస్సులు పోలే బస్సులు 10 ఉంటాయిరా. తెలుగు ఛానల్ అన్ని తప్పేస్తారు, ఇంగ్లీష్ ఛానల్ పెట్టు. అవునాయా? 19 deaths have been reported in the Andhra bus tragedy where a bus caught fire after an accident while travelling from Hyderabad to Bengaluru. 19 deaths have been reported in the Andhra bus tragedy where a bus... ఇంకా చూడరా పిచ్చోడా. అవునయ్యా? నా కొడుకుని ఎక్కించింది అదే బస్సా? అదేయ్యా. సరిగ్గా చూడు. అదే. ఒక్క నిమిషం. ఇదేంటి అన్నోన్ నెంబరు? హలో హలో, చెప్పండి. అంబానీ గారండి? అవునండి. రోషన్ గారు మీకేమవుతారండి? మా కొడుకండి. అయ్యగారు, చిన్నయ్య గారు. హలో, ఒక్క నిమిషం రా, చెప్పండి. నిన్న నైట్ హైదరాబాద్ నుంచి. హలో 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 హలో, ఏమైందయ్యా? హలో, చిన్నయ్య గారికి ఏమైందండి? నిన్న బస్సు యాక్సిడెంట్ అయింది నైట్. అయ్యా, అంత కాలిపోయింది. మా చిన్నయ్య గారు ఉన్నారండి? లేదండి, కొన్ని మాత్రం మిగిలాయి, కొన్ని గుర్తులు మాత్రమే ఉన్నాయి. మీరు త్వరగా వస్తే బెంగళూరు వచ్చేసినట్లయితే మీకు మాకు దొరికిన శకలాలన్నీ మీకు ఇచ్చేస్తాము. అవునాయా? మీరు త్వరగా బయలుదేరి రండి. అవునాయా? సరే అయ్యా. రైట్, బెంగళూరు గవర్నమెంట్ హాస్పిటల్. అవునా? సరే అయ్యా. థ్యాంక్ యూ. సరే. చిన్నయ్య గారు అంటండి. అయ్యగారు, చిన్నయ్య గారు అంట. ఏమైందిరా నా బిడ్డకి? శకలాలు తీసుకొని రమ్మంటే. శకలాలేంటిరా? ఏమో అయ్యా. నా కోట్లాదికి వారసుడు రావాడు. రేపు యుఎస్ వెళ్ళాలి రావాడు. ఎన్నో కలలు కన్నాను రా. వాడు టాప్ 2 టీచర్స్లో ఉండాలనుకున్నారా? ఇప్పుడు ఏం చేయాలరా ఈ ఆస్తి అంతా? చిన్నప్పటి నుంచి వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను రా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. హాస్పిటల్కి. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఏకైక కొడుకురా. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని ఆట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా. ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా. నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మన కులము బలగమున్నా, అది కూడా రాదు ఎన్నా.
కులము బలగామున్నా అది కూడా రాదో ఎన్నా, నీకు ధనము ధాన్యమున్నా అది దరికి రాదో ఎన్నా, నీకు ధనము ధాన్యమున్నా అది దరికి రాదో ఎన్నా. మన తనువు నీటి బుడగా అది మలసిన మట్టి బొమ్మ, మన తనువు నీటి బుడగా అది మలసిన మట్టి బొమ్మ. మన తల్లిదండ్రులున్నా మరి అన్నదమ్ములున్నా, మన తల్లిదండ్రులున్నా మరి అన్నదమ్ములున్నా, నిన్న పాలేరోరన్నా నిన్నాదుకోలేరన్నా, నిన్న పాలేరోరన్నా నిన్నాదుకోలేరన్నా. ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట, ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు, ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు. ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలుగును రన్నా, ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలుగును రన్నా, పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకును రన్నా, పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకును రన్నా. ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు, ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు. ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట, ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు, ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు. చూశారు కదా ఇప్పటి వరకు రోషన్ తన ఫ్యామిలీలో తన కొడుకుని ఎంతో చదివించాలని ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నాడు, కానీ చివరికి ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని విడిచాడు ఆ రోషన్. ఇంకా యేసుప్రభు నిర్లక్ష్యం చేస్తే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ సమయం ఎలా ఉంటుందో మనకే తెలియదు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఇదే మిక్కిలి అనుకున్న సమయం అని. కాబట్టి ఇంకా రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే, రక్షించబడి కూడా ఇంకా మారు మనసు జీవితం మనం లేకపోతే ఇప్పుడైనా దేవునికి సమయం ఇద్దాం, ఇప్పుడైనా మారు మనసు పొంది బ్రతుకుదాం. ఈ 2026 సంవత్సరం ఒక నూతనమైన జీవితంతో బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. టీమ్ మెంబర్స్ అందరు ఉండండి స్టేజ్ మీద. టీమ్ మెంబర్స్ అందరు రండి అందరు రండి. వండర్ఫుల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. చాలా చక్కగా మీరు ప్రదర్శించారు. వీరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదామా? నేను లాస్ట్ సండే యూత్ అందరినీ పిలిచి మీరు ప్రోగ్రామ్ చేయాలని అంటే ఈ విధంగా ప్రోగ్రామ్ చేశారు. మీరు ఈ విధంగా కష్టపడిన విధానాన్ని బట్టి అలాగే యూత్ గర్ల్స్ కూడా అలాగే చేశారు. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన. మరొకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.